అలా ట్రైన్ జర్నీలో పీసా సెంట్రల్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి పీసా టవర్ దగ్గరికి వెళ్తున్నాము. వన్ ఆఫ్ ద వండర్ వరల్డ్ పీసా టవర్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఇక అంతా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్ని జరుగుతూ ఉంటాయి, ఫోటో షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పీసా టవర్ని 11th సెంచరీలో పూర్తిగా మార్బుల్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టవర్ స్పెషల్ ఏంటంటే కొంచెం బెండ్ అయి ఉంటుంది, అది అందుకనే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు కదా. మొదట 1100లో ఇంజనీర్స్ ఈ పీసా టవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టవర్ ఇలా బెండ్ అయ్యలేదు, నార్మల్ స్ట్రైట్గానే ఉంది. కానీ కన్స్ట్రక్షన్ జరిగే కొద్దీ 20 years తర్వాత ఫౌండేషన్ బాగా సాఫ్ట్గా ఉండడం వల్ల ఆ టవరు కొంచెం బెండ్ అవుతూ వచ్చింది. తర్వాత ఇటలీలో రోమ్ నగరంలో జరిగినటువంటి యుద్ధాల కారణంగా ఈ టవర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 100 years స్టాప్ అయిపోయింది. టవర్ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే మాత్రం లేదు, ఓన్లీ స్టైర్ కేస్ ద్వారా వెళ్ళాలి. అలా స్టైర్ కేస్ ద్వారా వెళ్ళి ఒకసారి పైనుంచి వ్యూ చూస్తామంటే మొత్తం మనకి రోమన్ ఆర్కిటెక్చర్ మాత్రం కూడా ఒకసారి అర్థమవుతుంది. ఇదే పీసా టవర్ టాప్ వ్యూ. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ మొత్తం 7 గంటలు ఉంటాయి అన్నాం కదా, ఆ 7 గంటలు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు అయితే వీటిని ఆపరేట్ చేయట్లేదు, మరి సౌండ్ పొల్యూషన్ వల్ల ఏ రీజన్ వల్ల ఇప్పుడైతే ఏ బెల్ కూడా టైం ప్రకారం ఏమీ ఇప్పుడు అవి ప్లే అవ్వట్లేదు. జస్ట్ ఒక మెమరీగా మాత్రమే ఉంచారు ఆ బెల్స్ని. టవర్ చూసుకుంటారు.